నమస్కారం. భగవద్గీతలో ధర్మపక్షం ఎంత బలంగా ఉందో మనకు తెలియజేసే శ్లోకం ఇది. ఈ రోజు మనం భగవద్గీత 16వ శ్లోకం గురించి తెలుసుకుందాం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. శ్లోకం వివరణ. ఈ శ్లోకంలో పాండవులలో మిగిలిన వారైన యుధిష్ఠిరుడు, నకులుడు, సహదేవుడు తమ తమ శంఖాలను ఊదుతున్నారు. యుధిష్ఠిరుడు, ధర్మరాజు, తన శంఖమైన అనంత విజయాన్ని ఊదాడు. నకులుడు, సౌందర్యం, ధైర్యానికి ప్రతీక, తన శంఖమైన సుఘోషాన్ని ఊదాడు. సహదేవుడు, జ్ఞానం, వినయానికి ప్రతీక, తన శంఖమైన మణిపుష్పకాన్ని ఊదాడు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ప్రతి శంఖానికి ఒక పేరు ఉంది. ప్రతి పేరుకు ఒక అర్థం ఉంది. ఇది వ్యక్తిత్వానికి ప్రతీక. ఇది ధర్మబలానికి ప్రకటన, జీవితానికి సందేశం. మన జీవితంలో కూడా మన ప్రతిభ, మన స్వభావం దైవస్మరణతో కలిస్తే అది మన ప్రత్యేకత అవుతుంది. భగవద్గీత మనకు చెప్పేది, ప్రతి వ్యక్తికి దైవం ఇచ్చిన ఒక శంఖం ఉంటుంది. దాన్ని ధర్మపథంలో ఊదితే జీవితమే విజయగాథ అవుతుంది. ధర్మం ఉన్న చోట విజయం అంతం ఉండదు. ఇలాంటి లోతైన భగవద్గీత శ్లోకాల వివరణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తదుపరి శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.